హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పర్వర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎంగేజ్మెంట్ షాపింగ్ అనమాట. ఎవరిదో మీకే అర్థమైపోయి ఉంటుంది, కాకపోతే ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను, కొంచెం నాకు కుదరలేదని చెప్పి. షాపింగ్ అంతా చూసి ఇంకా పెళ్లి షాపింగ్ ఎలా చేయాలో అనుకున్నాను. అలా ఎందుకన్నానో మీరే చూసేయండి. షాపింగ్ అన్నప్పుడు ఎంత క్యూరియాసిటీగా ఉంటామో మనం ఆ టైంని కూడా సెట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కదా. మెయిన్ షాపింగ్ వచ్చేసి మా మర్ది వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం అనమాట. సో ఫస్ట్ అయితే జాయ్ లుకాస్కి వెళ్ళాము. ఒక్క దగ్గర నచ్చితే అది షాపింగ్ ఎలా అవుతుంది. సో జాయ్ లుకాస్లో వాళ్ళిద్దరికి ఏమీ నచ్చలేదు రింగ్స్. సో పక్కనే ఉన్న మలబార్కి అయితే వెళ్ళాము. ఇంకా మలబార్లో కూడా షాపింగ్ అవ్వదేమో అనుకున్నాను. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటా ఉంటే టైంపాస్కి నేను న్యూస్ పేపర్ చదవడం, ఇంకొద్దిసేపు ఏమో అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నాకు అక్కడ మెయిన్ నచ్చింది ఏంటంటే ఈ పెబుల్స్ అనమాట. సో వాళ్ళనైతే అడగాలనిపించింది ఒకటైనా తీసుకోవచ్చు అని చెప్పి. నాకు చిన్నప్పటి డేస్ గుర్తొచ్చాయి అనమాట. అంటే ఇసుకలో ఆడుకునేటప్పుడు ఇలాంటి పెబుల్స్ చిన్న చిన్నవి వైట్ కలర్వి దొరుకుతాయి కదా. సో అవన్నీ జమ చేసి దాచుకునేదాన్ని. ఫైనలీ రింగ్స్ సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ లోపు నేను, మా అత్తయ్య, ఇంకా ధన వాళ్ళ మమ్మీ ముగ్గురం కలిసి కాఫీ అయితే చెప్పుకున్నాము అక్కడే. ఎందుకంటే ఫుల్ ఆకలేస్తుంది, డిన్నర్ టైం అయిందనమాట అప్పటికి. సో అందుకని ముగ్గురం కలిసి కాఫీ చెప్పుకున్నాము. సో వీళ్ళ రింగ్స్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళది అయ్యాక మెయిన్గా మా శారీ షాపింగ్ ఉందన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ అయితే మిస్ అమ్మకి వెళ్ళాము. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట మిస్ అమ్మకి వెళ్ళి షాపింగ్ చేయాలని. సో అక్కడ కలెక్షన్ ఎలా ఉంటుంది, మేబీ మేము అనుకున్న శారీస్ ఉంటాయో లేదా అని చెప్పి. సో అక్కడికైతే వెళ్ళాము. కాకపోతే ఎందుకో నేను అనుకున్న శారీ అక్కడ లేదనమాట. ఇంకా వేరే షాపింగ్ మాల్స్ తిరిగే టైం లేదని చెప్పి అప్పటికి ఓపిక అయిపోయింది నాకు. సో ఇంకా మళ్ళీ శుభమస్తుకే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే నాకు ఒక హ్యాపీ మూమెంట్ జరిగింది. అదేంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు కలిశారు. వాళ్ళు పలకరించగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక ఫోటో కూడా తీసుకున్నాను. ఈ వీడియో వాళ్ళు చూస్తున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు కావాల్సినవి చూసుకోకుండా ఇది బాగుంది, అది బాగుంది, ఇంత ఆఫర్ ఉందని అనుకుంటాం కదా. సో మేము కూడా కామన్గా అలానే చేసాం. వెళ్ళి ఈ కౌంటర్ దగ్గర శారీస్, ఆ కౌంటర్ దగ్గర శారీస్, ఈ కలర్ బాగుంది, ఆ కలర్ బాగుంది, ఇది తీసుకుంటాం, ఫైనల్గా ఇదే తీసేసుకుంటామని అనుకొని లాస్ట్కి ఒక కౌంటర్ దగ్గర ఫిక్స్ అయ్యామన్నమాట. అలా చేస్తేనే కదా మనకు షాపింగ్ చేసినట్టు ఉంటుంది, అన్ని కలర్స్ చూసినట్టు ఉంటుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఏది వచ్చినా సరే మనం తిరగాల్సింది. అంతసేపు నిల్చొని చెప్పి ఒక చైర్ తెప్పించుకొని కూర్చున్నాను కౌంటర్ దగ్గర. ఇక నాకు నచ్చినవి, మా అత్తయ్య వాళ్ళకి నచ్చినవి, పిన్నికి నచ్చినవి అన్నీ తీపిచ్చేసాము. సో నేను మెయిన్గా అనుకుని చెప్పాను కదా టిష్యూ టైప్ ఆఫ్ శారీ అనుకున్నాను. ఇక్కడ ఆరెంజ్ చూపిస్తున్నాను చూడండి, నాకు అది బాగా నచ్చింది. దాంతోపాటు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకా నేను ఫైనల్లీ చూస్ చేసుకుంది ఒక బాటిల్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇది ప్లెయిన్గా కొంచెం లైట్ వెయిట్గా ఉందని చెప్పి ఇదే ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేశాను కానీ నాకేంటో అక్కడ ఉన్నంతసేపు ఆరెంజ్ తీసుకుంటే బాగుండు, ఇది తీసుకుంటే బాగుండు అనేసి ఆరెంజ్కి వెళ్ళిపోతుందనమాట. సర్లే అని చెప్పి ఇంకా లాస్ట్లో ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఈ కలర్లో తీసుకుందాంలే అనేసి ఇంకా కాంప్రమైజ్ అయ్యాను. మొత్తానికి నా శారీ సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇంకా పక్కన ఉంటాయి కదా శారీస్, అవి ఇవి చూడడం నేను స్టార్ట్ చేశాను. ఈలోపు మా అత్తయ్య వాళ్ళు కూడా తీసుకునేటువంటి ఆ సెలెక్షన్లో ఉన్నారనమాట. ఎంగేజ్మెంట్కే ఒక్క శారీ కోసం ఇంతసేపు సెలెక్ట్ చేసాము. ఇంకా పెళ్ళికి ఎలా చేయాలో షాపింగ్ అర్థం కాలేదు నాకు అసలు. అంటే అప్పటికి నేను డెలివరీ అయి ఉంటాను కదా. సో అలా ఆలోచించాను అనమాట. సో ఇంకా మళ్ళీ అప్పటి టైం అప్పటిదిలే, అప్పుడు ఎలా ఉంటే ఆ సిచ్యువేషన్ దాన్ని బట్టి మనం షాపింగ్ చేయొచ్చులే అని ఇంకా అనుకున్నాను. సో ప్రజెంట్ అయితే నేను డెలివరీ అయ్యాక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి ఇక్కడ షాపింగ్ చూసుకోవాలన్నమాట. ఇంకా జర్నీ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ షాపింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఇక్కడే నేను షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అసలే పెళ్లి షాపింగ్ ఇప్పుడు నేను తీసుకోవాలి, మా పాపకు కూడా తీసుకోవాలి కదా. మరి ఇంకొక విషయం ఏంటంటే షాపింగ్లో మనకు నచ్చినవన్నీ తీసి పక్కన పెట్టుకుంటాము, ఫైనలైజ్ చేసిస్తాము ఒక 99%. తర్వాత ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇది బాగుందా, అది బాగుందా అని లేదా అని చెప్పి వాళ్ళు చెప్తేనే కొంచెం అప్పటికి 100% ఫైనలైజ్ అయింది అనమాట. సో నేను కూడా మా మమ్మీకి కాల్ చేసి చూపించాను అనమాట నేను తీసుకున్న శారీ ఇదనమాట అని. సో చాలామంది కామెంట్స్లో షార్ట్స్ పెట్టినప్పుడు అడిగారు. శారీ కాస్ట్ వచ్చేసి 1200 అనమాట. నాకైతే రీజనబుల్ అనిపించింది. ఇంకా ఆ సెక్షన్ కంప్లీట్ అయ్యాక మన ఫ్యాన్సీ సెక్షన్కి వచ్చేసాను. ఎప్పటి నుంచో నాకు కోరిక అనమాట షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఇయర్ రింగ్స్ తీసుకోవాలని చెప్పి. సో నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు కొన్ని ఇయర్ రింగ్స్ చూశాను. సో అందులో నేను తీసుకుంది ఆల్రెడీ ఎంగేజ్మెంట్కి పెట్టుకున్నాను కదా, చూసే ఉంటారు. కాస్ట్ వచ్చేసి 500 or 600 అలా పడింది. ఇంకా మొత్తానికి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. చేసినంతసేపు ఏం ఆకలి అనిపించలేదు, కానీ బయటకు వచ్చేసరికి ఎప్పుడెప్పుడు తింటామా అని త్వరగా అక్కడ దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోయాము. మొత్తానికి ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకండి. పెళ్లి షాపింగ్ చూడాలి ఎలా జరిగిద్దో. ఈలోపు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.